2019 ఎలక్షన్స్‌లో సీఎం కొడుకునే టార్గెట్ చేసింది. 2024 ఎలక్షన్స్‌లో డైరెక్ట్‌గా సీఎంనే టార్గెట్ చేయబోతోంది. ఎవరనుకుంటున్నారా? తమన్నా సింహాద్రి 2019 ఎలక్షన్స్‌లో మంగళగిరి నుంచి లోకేష్ మీద పోటీ చేసిన తమన్నా సింహాద్రి 2024 ఎలక్షన్స్‌లో డైరెక్ట్‌గా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయబోతున్నానని చెప్తుంది. ఆ టార్గెట్ చేయడం వెనుక ఉన్న ధైర్యం ఏంటి? దాని వెనుక ఎవరున్నారు? అసలు కథ ఏంటి తెలుసుకుందాం. నమస్కారం తమన్నా సింహాద్రి గారు. నమస్తే అండి. తమన్నా నెంబర్ దొరికింది కానీ తమన్నా సింహాద్రి నెంబర్ దొరకడానికి 2 రోజులు పట్టింది. థ్యాంక్ యూ. అంటే మీ నెంబర్ మార్చారా లేకపోతే ఇదే నెంబరా? ఆఫ్టర్ బిగ్ బాస్ నెంబర్ మార్చేశారు. ఆఫ్టర్ బిగ్ బాస్ నెంబర్ మార్చారంట తమన్నా సింహాద్రి గారు. తెలుసుకోండి. కొత్త నెంబర్ కావాలంటే ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేయాలని కాదు. ఓకే. నాకు నచ్చింది ఏంటంటే నాది స్టార్టింగ్ ఎంట్రీలో నా గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఓకే 2019లో సీఎం కొడుకుని టార్గెట్ చేస్తుంది, 2024లో డైరెక్ట్ సీఎంని టార్గెట్ చేస్తుంది. అసలు ఆ మాటకి నాకు ఇంకా కాన్ఫిడెంట్ అసలు వేరే లెవెల్లో వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్ అనిపించింది. ఓకే ఓకే. ఎలా ఉన్నారు తమన్నా సింహాద్రి గారు? సూపర్ అండి, ఆల్వేస్ సూపర్ ఉంటుంది తమన్నా సింహాద్రి. ఓకే. నిజంగా చూడటం చాలా ఆనందంగా ఉందంటే 2019 ఎలక్షన్స్ అవ్వచ్చు, అంతకుముందు అయినా తమన్నా సింహాద్రి ఎప్పుడు ఒక సంచలనమే. ఏం మాట్లాడినా కానీ ఒక సంచలనంగా ఉండేది. ఇన్నాళ్ళు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళారు? అంటే పొలిటికల్ సంచలనం నుంచి టీవీ ఇండస్ట్రీ సంచలనంలోకి వచ్చాను 2019 తర్వాత. టీవీ ఇండస్ట్రీలో ఒకసారి సంచలనం బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఓకే. అదొక పెద్ద సంచలనం టీవీ ఇండస్ట్రీలో. తర్వాత కొన్ని రియాలిటీ షోస్ చేశాను, ఒక ఓటీటీ మూవీ చేశాను. అట్లా కొద్దిగా పొలిటికల్కి కొద్దిగా దూరంగా, అంటే మనకి నా డబ్బు తీసుకెళ్ళి నేను పొలిటికల్లో పెట్టుకుంటాను కాబట్టి నాకు డబ్బు కావాలి కాబట్టి నేను టీవీ ఇండస్ట్రీలో ఉన్నాను. తమన్నా సింహాద్రి గారు 2019లోనే కనిపించారు. తర్వాత మీరు కనిపించలేదు. మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ తమన్నా సింహాద్రి వచ్చారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అదేంటండి, ఎక్కడికి వెళ్ళిపోయాను? 2019 వరకు నేను పొలిటికల్గా సంచలనం. ఓకే. 2019 తర్వాత నాకు బిగ్ బాస్ ఆఫర్ రావటం ఎంత సంచలనం అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకుని ఒక టీవీ షోలో, రియాలిటీ షోలో. ఓకే. ఆ తర్వాత ఎందుకంటే మనకి మనీ అవసరం, పొలిటికల్గా నేను రావాలన్నా నా చేతిలో డబ్బు అనేది ఉండాలి. సో నేను బిగ్ బాస్ షోకి వెళ్ళటం, ఆ తర్వాత కొన్ని రియాలిటీ షోస్ చేయటం, అలాగే ఒక ఓటీటీ మూవీ చేయటం. అంటే మనీ కూడా ఇంపార్టెంట్ కదండి, మనకు మనీ లేనిది ఏమీ చేయలేం. ఓకే. సో అందుకోసం నేను టీవీ ఇండస్ట్రీలో నేను సంచలనమే, అలా కూడా సంచలనమే. అలా పొలిటికల్ సంచలనం, ఇటు టీవీ ఇండస్ట్రీలో కూడా సంచలనమే. మీరు చూసే ఉంటారు బిగ్ బాస్ తర్వాత. సో ఆ రకంగా నేను బిజీగా ఉన్నాను తప్ప ఎప్పుడు ఖాళీ మీరు బిజీగా ఉన్నారు. ఓకేనండి. నార్మల్గా ఆర్టిస్టులందరికీ నటనే ప్రాణంగా ఉంటుంది. కానీ తమన్నా సింహాద్రికి నటనతో పాటు ఎంతో కొంత ప్రజాసేవ చేయాలి, ఎంతో కొంత మనుషులకు ఉపయోగపడాలి అనే కోణం కూడా ఉంది. అంటే అందుకనే మీరు రాజకీయాల వైపు వచ్చారు. అంటే మీ కుటుంబ నేపథ్యం ఎవరన్నా పాలిటిక్స్లో ఉన్నారా? ఇటువైపు మీరు ప్రతిసారి పాలిటిక్స్ అనగానే మీరు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. దీనికి కారణం ఏంటి? యాక్చువల్లీ నాకు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నా ఫ్యామిలీ నుంచి ఎవరూ లేరు. ఓకే. పొలిటికల్గా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, సో నేను చిన్నప్పటి నుంచి మా తండ్రి నుంచి, అన్నయ్య నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ, అదంతా ఆ మాటలు ఒకటే ఉంటుంది పొలిటికల్. నాన్నగారు వచ్చి న్యూస్ ఛానల్సే చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. అవి చూస్తూ వాళ్ళు చేసే డిస్కషన్స్ వింటూ, అదే విధానంగా మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో. ఓకే. మీకు తెలుగుదేశం మూలాలు ఉన్నాయి ఫ్యామిలీ? యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా ఫస్ట్ చూసుకుంటే తెలుగుదేశమే. మా ఊర్లో కూడా అంతా అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ అంటేనే పక్కా తెలుగుదేశం అది. ఓకే. యాక్చువల్లీ మా కాపు కమ్యూనిటీ అయినా అక్కడ మా పెద్దనాన్నగారు మూల స్తంభం. సో అక్కడ మాక్సిమం టీడీపీకే సపోర్ట్ ఉండేది అప్పట్లో. తర్వాత ఇక ఆయన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధానంగా రావటం. ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు, ఆయన బాబాయ్ అవుతారు, ఆయన వైసీపీ ఎమ్మెల్యే. సో అలా చూసుకుంటే నాకు ఫిలిం టీవీ ఇండస్ట్రీలో ఎవరు లేరు, బట్ పొలిటికల్ మొత్తం పొలిటికల్లే ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇనే టాపిక్ వచ్చి పొలిటికల్లే. సో నా ఆటోమేటిక్లీ నా మైండ్ సెట్ ఒకటే ఉండేది, పొలిటికల్, పలానాతో ఎమ్మెల్యే, పలానాతో మంత్రి, పలానా టీడీపీ, పలానా కాంగ్రెస్, అవి ఇంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇవి ఇంటూ
పైగా నాకు వంగవీటి మోహన్ రంగా గారు అనేది మా తండ్రి గారు చెప్పిన మాటల ప్రకారం రంగా గారి గురించి మీ ఫాదర్ ఏం చెప్పారండి? నా తండ్రి, నేను చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు నా తండ్రి రంగా గారి దగ్గర ఉండేవాళ్ళు. యాక్చువల్లీ మా డాడీకి, నా తండ్రికి లారీలు బిజినెస్. ఓకే. ఆ టైంలో కొద్దిగా డబ్బులు రావాల్సి ఉండి రాకపోతే రంగా గారి దగ్గరికి వెళ్ళి, అన్న నాకు ఇట్లా ప్రాబ్లం అని చెప్తే రంగా గారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. సో అప్పటి నుంచి నా తండ్రి ఎప్పుడు టైం ఉన్నా రంగా గారి దగ్గరే ఉండేవాళ్ళు. సో రంగా గారి గురించి ఇంటికి వచ్చి నాన్న చెప్తూ ఉంటుంటే అవి వింటూ పెరిగిన దాన్ని. ఇక నాకు ఒకటే దైవం వంగవీటి మోహన్ రంగా గారు, విఎంఆర్. సో నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను యాక్చువల్లీ కృష్ణా జిల్లాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాకి పేరు మారిస్తే అది వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పి నేను ఒక ఉద్యమం చేశాను వంగవీటి మోహన్ రంగా గారి స్టాచ్యూ దగ్గర విజయవాడలో. అది ఆ టైంలో ఫుల్ వైరల్ అయింది. ఆ ఉద్యమం చేసిన తర్వాత నేను ఎమ్మెల్యే పోటీ చేశాను. ఆ ఉద్యమం చేసినప్పుడు నాకు కొంతమంది కాపు కమ్యూనిటీ వాళ్ళు, నా కజిన్స్, అంటే నీకు ధైర్యం ఉంది, మేము మగవాళ్ళం అయి ఉండి లోపల బాధ, ఆ ప్రీతి అది ఉన్నా సరే మేము చేయలేకపోయాం. కాపు కమ్యూనిటీ లీడర్స్ మేము చేయలేకపోయాం. నువ్వు ఎంత గట్స్ ఉండి ఒక అమ్మాయి వెళ్ళి విగ్రహం దగ్గర నుంచి ఉద్యమం చేసావంటే నీ లోపల ఉంది లీడర్షిప్, మాట్లాడగలవు, యూ హ్యావ్ సమ్ టాలెంట్. అదే నేను ఉద్దేశంగా తీసుకుని ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది. ఓకే. మూలస్తంభం వంగవీటి మోహన్ రంగా గారి ఉద్యమం. ఓకే. వంగవీటి మోహన్ రంగా గారి గురించి తెలుసుకొని దాని తర్వాత ఆయనంటే ఇష్టపడి, ఆయనంటే ఒక అభిమానంతో ఉద్యమం చేసి వచ్చిన నాకు కాపు కమ్యూనిటీ లీడర్స్ నుంచి వచ్చిన మెసేజెస్ చూసి సో ముందుకు వచ్చాను. ఓకే.